దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యోసేపు గారి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క యోసేపు యాకోబు తను ప్రేమించిన భార్య అయిన రాహేలుకు పుట్టిన కుమారుడు ఈ యొక్క యోసేపు. యాకోబు రాహేలుకు గర్భం లేనప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యాకోబు రాహేలుకు దేవుడు అనుగ్రహించిన సంతానము. యాకోబుకు మొత్తము 12 మంది సంతానము. వారిలో ఈ యొక్క రాహేలు కుమారుడు ఈ యొక్క యోసేపు. యోసేపు యాకోబునకు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కాబట్టి యాకోబు తన కుమారులందరిలో కన్నా ఈ యొక్క యోసేపును అమితంగా ప్రేమించేవాడు. యాకోబుకు రాహేలుకు యోసేపు పుట్టినప్పుడు దేవుడు నాకు మరొక కుమారుడిని ఇచ్చునుగాక అని ఆ బిడ్డకు యోసేపు అను పేరు పెట్టింది. యోసేపు అను పేరుకు అభివృద్ధి నొందించునుగాక అని అర్థము. యోసేపు పుట్టిన తరువాతే తన మామ అయిన లాబాను నుండి తన స్వదేశమునకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు యాకోబు. యోసేపు పుట్టిన తరువాతే తనకంటూ ఒక ఆస్తిని సంపాదించుకోవాలని అనుకున్నాడు యాకోబు. యోసేపు పుట్టిన తర్వాతే లాబాను యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాలని ఆ యొక్క మనసులో భావించాడు యాకోబు. యోసేపు పుట్టిన తర్వాతే మోసగాడైన యాకోబు దేవునితో పోరాడి దేవునిలో ఆత్మీయ అభివృద్ధి స్థితిని పొందాడు ఈ యొక్క యాకోబు. ఇలా యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు తన స్థానచలనం కలిగింది. ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి తనకు కలిగింది. అందుకే యాకోబు తన జీవితంలో కలిగిన మార్పులను బట్టి యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అలా ప్రేమించి యోసేపుకు రంగురంగుల అంగి ఒకటి కుట్టించి వేయించాడు. అప్పుడు యోసేపు తన అన్నలు చూసి అతని మీద అసూయపడి పగబట్టారు. ఎందుకంటే యోసేపు ఆ అంగి వేసుకుని తిరుగుతున్నప్పుడు అన్నలు చూసి ఓర్వలేకపోయారు. యోసేపు వారి అన్నలు గొర్రె మందలు మేపుచున్నప్పుడు యోసేపు వారితో ఉండి వారిలో ఉన్న చెడును గురించి తన తండ్రికి చెప్పేవాడు. అప్పుడు కాస్త తన అన్నలు పగబట్టేవారు. ఒకసారి యోసేపుకు ఒక కల వస్తుంది. చేనులోని పనులు తన పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా. అప్పుడు యోసేపు అన్నల దగ్గరకు వెళ్ళి, అన్న, చేనులోని పనులు నా పన చుట్టూ మీ అందరి పనులు నా పనుల చుట్టూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని చెప్తాడు. అప్పుడు అన్నలు, ఏంటి, నీ పన చుట్టూ మా పనులు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయా అని యోసేపు కాస్త అసూయపడతారు. కొన్ని రోజులకు మళ్ళా యోసేపుకు మరొక కల వస్తుంది. 12 నక్షత్రములు ఆ యొక్క యోసేపు నక్షత్రమునకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మరి ఒక కల వస్తుంది. అప్పుడు ఆ యొక్క కల గురించి తన తండ్రికి తన అన్నలకు చెప్తాడు. ఏమని? సూర్య చంద్ర నక్షత్రాలు తనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని చెప్పినప్పుడు యాకోబు యోసేపును గద్దిస్తాడు. నేనును నీ తల్లియు నీ అన్నలు నీకు సాష్టాంగ నమస్కారం చేదుమా, నీకు సాగిల పడుదుమా అని గద్దించి ఆ యొక్క మాటను యాకోబు తన మనసులో పెట్టుకుని ఉన్నాడనమాట. అయితే కొన్ని రోజులకు తన అన్నలు మందల కాసుకొనుటకు కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాకోబు యోసేపును వారి యొక్క క్షేమాన్ని కనుక్కురమ్మని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఈ యొక్క యాకోబు పంపించినప్పుడు యోసేపు వెళతాడు. తన అన్నల క్షేమాన్ని కనుక్కొని సమాచారము ఆ తండ్రికి తెలియచెప్పాలని వెళ్ళినప్పుడు యోసేపు అంత దూరంలో ఉండగానే తన అన్నలు యోసేపును చూసి, కలలకనేవాడు వస్తున్నాడురా, మన గురించి చెడుగా తండ్రికి చెప్పినవాడు అని చెప్పి కాస్త ఒకరు యోసేపు మీద రాళ్ళు రువ్వుతూ అతన్ని ఎలాగైనా సరే ఈరోజు అతన్ని చంపివేయాలన్నట్టుగా అతని మీద కుట్ర పన్నుతారనమాట. కుట్ర పన్ని అతను రాగానే అతన్ని చంపివేయాలని అన్నలు కుట్ర పన్నుతున్నప్పుడు తన అన్న అయిన రూబేను అతన్ని చంపవద్దు, అతన్ని కాళ్ళు చేతులు కట్టి ఒక గుంటలో పడవేయదు అని వారితో చెప్తాడనమాట. అప్పుడు తన అన్నలు యోసేపును కాళ్ళు చేతులు కట్టి పడేసి ఒక గుంటలో పడవేస్తారు. గుంటలో పడవేసినప్పుడు కొందరు వర్తకులు అటువైపు వెళ్ళుచున్నప్పుడు వారిని ఆపి అతన్ని యోసేపును 20 వెండి నాణాలకి అమ్మివేస్తారు. ఆ యొక్క వర్తకులకు అమ్మివేసినప్పుడు వారు తీసుకుని వెళ్ళి ఐగుప్తులో అక్కడ ఫరోకి ఆ యొక్క యోసేపును అమ్మివేస్తారు. అమ్మివేసినప్పుడు ఆ యొక్క ఐగుప్తులో యోసేపును
మరి బానిసత్వం చేయడానికి ఆ యొక్క యోసేపును ఫరోకు అమ్మివేస్తారు. అప్పుడు మరి యోసేపు ఫరో కింద మరి బానిసకులుగా మరి చేస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క యోసేపునకు తోడై ఉంటాడనమాట. తన యొక్క బానిసత్వపు జీవితంలో కూడా యోసేపునకు దేవుడు తోడుగా ఉండడం వలన అతను చేయి పనంతటిలో దేవుడు యోసేపును ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించినప్పుడు యోసేపు ఆ యొక్క ఫరో ఇంటిలో మరి దేవుడు ఫరో ఇంటికే మరి అధికారిగా చేస్తాడనమాట. చేసినప్పుడు మరి యోసేపు నమ్మకంగా ఫరో కింద మరి ఆ యొక్క గృహంలో మరి అధికారాన్ని మరి చేస్తూ ఉంటాడనమాట. ఆ యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా యోసేపు ఆ యొక్క ఫరో యొక్క ఇంటిలో మరి ఉంటాడనమాట. ఫరో యొక్క ఇంటిలో మరి దేవుని యొక్క మరి సన్నిధి తోడుగా ఉండి యోసేపు అక్కడ అంతకంతకు ఫలిస్తాడనమాట. యోసేపు ఫలించిన తరువాత యోసేపు ఎంతో సుందరుడుగా ఉండడం చూచి ఫరో యొక్క భార్య యోసేపును మరి ఆ యొక్క యోసేపును బలవంతం చేస్తున్నాడు. యోసేపు ఆమె దగ్గర నుండి మరి పారిపోతాడు. తన యొక్క వస్త్రాన్ని విడిచి పారిపోతాడు అనమాట. పారిపోయినప్పుడు ఈ యొక్క యోసేపును మరి ఆ యొక్క ఫరో భార్య ఇంట్లో ఎవరు లేని సమయం చూసి యోసేపు నన్ను బలవంతం చేయబోయాడు అని ఆ యొక్క యోసేపు మీద అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పినప్పుడు మరి ఫరో యోసేపును మరి తనను ఒక చెరసాలలోనికి ఖైదీగా మరి పంపిస్తాడు. ఈ విధంగా యోసేపు మరి తన జీవితంలో మరి దేవుని యందు మరి నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి ఉండడం వలన మరి యోసేపు తన అన్నల చేత మరి ద్వేషించబడ్డాడు. మరి తన అన్నల చేత గుంటలో పడవేయబడ్డాడు. మరి తన అన్నల చేత పగబట్టి మరి తనను మరి ఆ యొక్క వర్తకులకు అమ్మివేయబడతాడు. తరువాత మరలా మరి బానిసగా మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు మరి యోసేపు మరి దేవునికి యందు నమ్మిక ఉంచడం వలన యోసేపు మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించినప్పుడు మరలా ఆ యొక్క యోసేపుకు మరలా శ్రమలు మరి తన యొక్క ఫరో భార్య వలన మరలా యోసేపుకు చెర వస్తుంది. చెర వచ్చినప్పుడు మరలా యోసేపు ఖైదీగా మళ్ళీ జైల్లోకి వేయబడతాడు. ఈ విధంగా యోసేపు తన జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు పడడం వలన యోసేపు ఆ శ్రమలలో, ఆ బాధలలో ఒకటి విడిసి ఒకటి శ్రమ వెంబడి శ్రమ వస్తున్నప్పుడు దేవుని మీద మరి విసుగు చెందలేదు కానీ, దేవుని యందు భక్తి విడిచిపెట్టలేదు కానీ, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు కానీ యోసేపు తన జీవితంలో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. మరి యోసేపు పేరుకు ఫలించాడు కొమ్మ, కానీ తన జీవితంలో అన్ని శ్రమలే పడ్డాడు. ఎన్నో మరి శ్రమలు ఒకటిడిసి ఒకటి మరి శ్రమలు పడ్డాడు. మరి మనము కూడా చాలా మంది యోసేపు ఫలించాడు కొమ్మ, యోసేపు ఏ విధంగా రాజు చేయబడ్డాడో ఆ విధంగా మరి మనమును చేయబడాలని ఆశిస్తాం. కానీ యోసేపు పడిన శ్రమల గురించి ఎవరు ఆలోచించరు. అలాంటి శ్రమలు మన జీవితంలో మనకు వస్తే మనం విసుగు చెందుతాం, మనం వేసారిపోతాం, మన ప్రార్థనలో మనం వెనకేడుగు వేస్తాము, ప్రార్థనలో దిగజారిపోతాము. అలా ఆత్మీయతలో మరి మనము వెనుకబడిపోతాము. కానీ యోసేపు ఎక్కడ మరి ఆత్మీయతలో వెనుకబడలేదు కానీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన దేవుడు యోసేపుకు తోడై ఉండి అతను విడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశానికి మరి మరలా యోసేపును రాజుగా దేవుడు చేస్తాడనమాట. ఆ యొక్క ఐగుప్తు దేశానికి యోసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు. ఈ విధంగా మరి యోసేపు శ్రమలలో మరి హింసలలో బాధలలో మరి అందరికీ దూరమయ్యి అన్నల చేత ద్వేషించబడి మరి బానిస బతుకులో మరి ఎన్ని సమస్యల్లో కూడా దేవునికి నమ్మకంగా జీవించి యోసేపును దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే విధంగా మన జీవితంలో మనకు వస్తున్న శ్రమల వైపు, నిందల వైపు, అవమానాల వైపు, అనేకమైన చెరల వైపు మనం వెళుతున్నప్పుడు మనము దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. యోసేపును దేవుడు ఆశీర్వదించిన మరి రీతిగానే అదే విధంగా మనము నమ్మకంగా జీవించినట్లా దేవుడు మనకును ఆయన తన యొక్క ఆశీర్వాదమును మనకును అనుగ్రహించే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.